నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ వచ్చేసి భారతదేశానికి ఇప్పటివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా అయిన వాళ్ళలో బిఆర్ గవాయ్ గారు కొంచెం భిన్నంగా, చాలా యూనిక్గా అండ్ రాజ్యాంగం యొక్క కోర్ థీమ్ని చాలా పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నటువంటి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో వీ కెన్ సే ఫస్ట్ పర్సన్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకుముందు సీజేఐలు అయిన వాళ్ళందరూ రాజ్యాంగం గురించి ఓన్లీ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడే పనే చేశారు. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి సోషల్ ఫ్యాబ్రికేషన్స్ సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేసేదానికి ఉన్నటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా బిఆర్ గవాయ్ గారిని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో నిన్న ఒక ఫంక్షన్కి అటెండ్ అయిన చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు మాట్లాడుతూ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే అన్ప్రిటెంటియస్ సోషల్ డాక్యుమెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేటువంటి పని చేశారు. నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కులాలు, లేకపోతే వివిధ మతాలు, లేకపోతే రకరకాల సెగ్మెంట్స్ ఆఫ్ ద సొసైటీ, పావర్టీ కాస్ట్ పరంగా, లేకపోతే పేదరికం పరంగా, లేకపోతే ఇన్జస్టిస్ని ఎదుర్కొనేటువంటి వివిధ వర్గాల పరంగా మనం చూసుకున్నట్లయితే వీటన్నిటిని అడ్రస్ చేసేదానికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ సోషల్ డాక్యుమెంట్ which drives the country further and which drives the country with equal opportunity and equal dignity for all అనేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడూ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తన అటెన్షన్ని కాస్ట్ డిస్క్రిమినేషన్ యొక్క అంశాలని అడ్రస్ చేసే అంశంలో, పావర్టీ అనేటువంటి అంశాలని అడ్రస్ చేసే అంశంలో, లేకపోతే సమాజంలో జరుగుతున్నటువంటి ఇంజస్టిస్ని అడ్రస్ చేసే అంశంలో ఎక్కడా కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తన అటెన్షన్ని డైవర్ట్ చేయలేదు అనేది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు కాస్ట్ డిస్క్రిమినేషన్ని అడ్రస్ చేసేదానికి ఫండమెంటల్ రైట్స్ అనే ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంజస్టిస్ని అడ్రస్ చేసేదానికి రెండు రకాలుగా, ఒక పక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్ రైట్స్, ఇంకో పక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా క్లియర్గా ఇంజస్టిస్ని అడ్రస్ చేసేదానికి హెల్ప్ అవుతున్నాయి. తర్వాత పావర్టీని అడ్రస్ చేసేదానికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ డైరెక్ట్లీ పావర్టీ ఎరాడికేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ని తగ్గించి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ని పెంపొందించేదానికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా ఇన్కార్పొరేట్ చేయడం అయితే జరిగింది. అండ్ నిన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు మాట్లాడుతూ చెప్పినటువంటి ఇంకో అంశం ఏంటంటే, ఇక్కడ కాన్స్టిట్యూషన్ ప్రతి అంశంలో ఇంటర్వ్యూన్ అయిపోయి, అది పావర్టీ రిలేటెడ్ అంశం అవ్వనివ్వండి, లేకపోతే పవర్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ రీరైట్ చేయడంలో, లేకపోతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా పర్టికులర్ అంశాలని అడ్రస్ చేసేదానికి కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వెనక అడుగు వేయట్లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పేటువంటి పనిచేశారు. తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సమాజంలో ఉన్నటువంటి కొన్ని అంశాలని అడ్రస్ చేసేదానికి కాన్స్టిట్యూషన్ ఆ ప్రొవిజన్ని అండర్ ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసేటువంటి అధికారం పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. కాబట్టి సో కాన్స్టిట్యూషన్ ఎక్కడా కూడా తన బాధ్యతల్ని మరిచి దూరంగా వెళ్ళేదానికి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ చీఫ్ జస్టిస్ ఇంకా గవాయ్ గారు బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి భారతదేశంలో ఇప్పటికీ ఏ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంత గొప్పగా భారత రాజ్యాంగం గురించి దేశ ప్రజలకు తెలియజేసే పని చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి కాస్ట్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ అడ్రస్ చేసేదానికి ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద్వారా మాత్రమే సాధ్యమని చెప్పేటువంటి పని చేశారు. అక్కడ ఒక డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఒక దళిత్ కమ్యూనిటీలో పుట్టినటువంటి నేను, ఒక మున్సిపాలిటీ స్కూల్లో చదివినటువంటి నేను ఈరోజు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయ్యానంటే అది కేవలం కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రొవిజన్ ఏదైతే ఉందో ఫండమెంటల్ రైట్స్, అందులో కూడా ఈక్వాలిటీ, ఆ ఈక్వాలిటీ అనే ఒక ప్రొవిజన్ ఉండటం వల్ల మాత్రమే నేను ఈరోజు ఈ పొజిషన్కి రీచ్ అవ్వగలిగాను. అదర్వైజ్ దళిత సామాజిక వర్గాన్ని కొన్ని వేల సంవత్సరాలుగా ఇంప్యూర్ పీపుల్, శుభ్రంగా ఉండని ప్రజలు వీళ్ళు, అండ్ సమాజంలో వీళ్ళకు మాట్లాడే హక్కు లేదు, సమాజంలో వీళ్ళకు సమానంగా జీవించే హక్కు లేదని సమాజంలో అనేక అంశాలకు దూరంగా ఉంచినటువంటి సమాజంలో అదే దళిత సామాజిక వర్గం నుంచి వచ్చి ఈరోజు మీ ముందు నుంచి నేను మాట్లాడగలుగుతున్నానంటే అది కేవలం రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. రాజ్యాంగం అనేది ఒకటి లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి దళితులు అవ్వనివ్వండి, లేకపోతే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అవ్వండి, లేకపోతే పేదలు అవ్వనివ్వండి, లేకపోతే ఇంజస్టిస్ని ఫేస్ చేస్తున్నటువంటి ఏ సెగ్మెంట్ ఆఫ్ ద సొసైటీ అని అవ్వనివ్వండి, వాళ్లకు న్యాయం మాత్రం దేశంలో జరిగేదానికి ఆస్కారం ఉండకుండా ఉండేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ మనం చూడాల్సింది, ఒక పక్క
భారతదేశాన్ని ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి బీజేపీ రాజ్యాంగాన్ని కంప్లీట్గా పక్కకు పెట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ని, ఈక్వాలిటీని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా నమ్మనటువంటి బీజేపీ ఒక పక్క. ఇంకో పక్క అపోజిషన్ పార్టీలు బీజేపీ రాజ్యాంగాన్ని ఎలా దాడి చేస్తుంది, రాజ్యాంగాన్ని ఎలా స్వార్థానికి వాడుకుంటుంది, రాజ్యాంగాన్ని ఎలా సపోర్ట్ చేస్తుంది అనేసి అపోజిషన్ పార్టీల నుంచి ఒక పక్క వస్తున్నటువంటి దాడి. ఇంకో పక్క సీజేఐగా బీఆర్ గవాయ్ గారు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ గురించి, రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి, అంటే రాజ్యాంగం అనేది ఒకటి లేకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం లేకపోతే డెమోక్రసీ అనేది ఒకటి ఉండకుండా ఉండేదానికి ఆస్కారం ఉండేది. ఈరోజు భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఒక పార్లమెంట్ ఉందన్నా, ఒక ఎగ్జిక్యూటివ్ ఉందన్నా, లేకపోతే ఒక జ్యుడిషియరీ ఉందన్నా, అవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల వల్ల ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంగా ముందుకెళ్ళగలుగుంది. అదే రాజ్యాంగంలో ఈ డెమోక్రాటిక్ సెటప్ ఏదైతే ఉందో, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటర్, జ్యుడిషియరీ అనే ఈ సెటప్ మొత్తాన్ని రాజ్యాంగంలో పొందుపరచకుండా ఉంటే ఈరోజు పార్లమెంట్ లేదు, ఎంపీలు లేరు, అసెంబ్లీ లేదు, ఎమ్మెల్యేలు లేరు, సో ఏది ఉండేది కాదు. సో వీళ్ళకందరికీ పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చాయి. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అయితే సుప్రీం అనేసి చాలా క్లియర్గా సీజీఐ చెప్పినటువంటి మాట బీజేపీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మింగుడు పడట్ల. అండ్ బీజేపీ వాళ్ళకి ఇది మింగుడు పడక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి మాట్లాడతా కాన్స్టిట్యూషన్ సుప్రీం కాదు, పార్లమెంట్ సుప్రీం, పార్లమెంట్ కూడా సుప్రీం కాదు, పార్లమెంట్కి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నటువంటి ప్రజలు సుప్రీం అని చెప్పేటువంటి పని చేశారు. అంటే కాన్స్టిట్యూషన్ తక్కువగా చేసి చూపించే ప్రయత్నం ఎందుకు? రాజ్యాంగం చాలా క్లియర్గా దేశంలో ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమానత్వాన్ని ప్రొవైడ్ చేస్తుంది. బీజేపీ సమాజంలో సమానత్వాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీ కాబట్టి సమానత్వం గురించి, రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంస్కరణలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి బయటకు వచ్చి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద బీజేపీ ఆబ్వియస్గా దాడి చేస్తుంది. ఎందుకంటే బీజేపీ కోరుకుంటున్న సమాజం వర్టికల్గా కాస్ట్ డివిజన్స్, రిలీజియస్ డివిజన్స్ ఉన్నటువంటి సమాజం. అప్పుడు మాత్రమే బీజేపీ యొక్క రాజకీయాలు దేశంలో సాగుతాయి. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్, ఫండమెంటల్ రైట్స్ నుంచి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ నుంచి, సమ్ అదర్ ప్రొవిజన్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. రిలీజియస్ మైనారిటీస్ అవనివ్వండి, డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అవనివ్వండి, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అవనివ్వండి, లేకపోతే జెండర్ పరంగా చూసుకున్న మెన్ ఆర్ ఉమెన్ ఎవరికన్నా సరే ఈక్వల్ రైట్స్ కాన్స్టిట్యూషన్లో ఉండటం వల్ల ఈక్వాలిటీని అనుక్షణం వ్యతిరేకించేటువంటి బీజేపీ ఈ కాన్స్టిట్యూషన్ని అనుక్షణం వ్యతిరేకించుకుంటూ ముందుకెళ్ళేటువంటి ప్రక్రియ అయితే చాలా క్లియర్గా చేస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ మనం సొసైటీలో ఈక్వాలిటీ లేకుండా, సొసైటీలో ఫ్రీడమ్ అనేది క్లియర్గా లేకుండా సమాజం ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళేదానికి ఆస్కారం లేదు. ఈరోజు బీజేపీ భారతదేశంలో చేస్తున్నటువంటి పని ఏంటిదంటే సమాజంలో ఈక్వాలిటీ ఉండకూడదు, సమాజంలో ఇంజస్టిస్ పెరగాల, సమాజంలో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోవాలా, సమాజంలో వర్చువల్గా కులాలు, మతాలు, ప్రాంతాలుగా సమాజాన్ని విడగొట్టేసి గొడవలు చేపించుకుంటూ ముందుకెళ్తే బీజేపీ రాజకీయంగా ఆటలు సాగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి నోబెల్ ప్రిన్సిపల్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి బీజేపీ యొక్క కోర్ ఐడియాస్ ఏవైతే ఆర్ఎస్ఎస్ నుంచి ఇన్హెరిట్ చేసుకున్నారో ఆ అంశాల ఆధారంగా వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపే పని చేస్తున్నారు తప్ప వాళ్ళు రాజ్యాంగపరంగా, రాజ్యాంగం విలువలతో కూడుకున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం నడిపేదానికి బీజేపీ సిద్ధంగా లేదనే దానికి ఒక 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. 2014 నుంచి ఈ రోజు వరకు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలకు తిలోదకాలు ఇచ్చి ఒక మూర్ఖత్వపు ధోరణితో ఒక డిక్టేటర్ కంటే దారుణమైన పరిస్థితుల్లో పరిపాలన సాగుతున్న విధానం ఏదైతే ఉందో అది బీజేపీ యొక్క రియల్ ట్రైట్, బీజేపీ యొక్క రియల్ యాటిట్యూడ్ టువర్డ్స్ సొసైటీని రిప్రజెంట్ చేస్తుంది తప్ప అది కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి విలువల ఆధారంగా, విలువలతో కూడుకున్నటువంటి ప్రభుత్వాన్ని నడిపి, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ని నడిపి కాన్స్టిట్యూషన్ని గౌరవించేటువంటి పని బీజేపీ 2014 నుంచి ఈ రోజు వరకు చేసిన దాఖలాలు అయితే లేవు. అండ్ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మణిపూర్లో అంశం చూసుకుంటే అక్కడ గవర్నమెంట్ మిజరబుల్గా ఫెయిల్ అయిపోయినా అక్కడ ప్రెసిడెంట్ రూల్ విధించడానికి 2 సంవత్సరాలు తీసుకున్నారు. ప్రెసిడెంట్ రూల్ విధించిన తర్వాత కూడా సిచ్యువేషన్ నార్మల్సీలో రాకపోతే ఆ సిచ్యువేషన్ని నార్మల్సీలోకి తెచ్చేదానికి ప్రధానమంత్రి కనీసం ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి చేయట్లేదంటే ప్రధానమంత్రి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నాడా లేదా అంటే క్లియర్గా చేయట్లా. అంటే పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత మనం చూసుకున్నట్లయితే దేశంలో క్రైసిస్ ఏర్పడినప్పుడు, నేషనల్ సెక్యూరిటీ అనే ఒక అంశాన్ని పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడినప్పుడు నేషనల్ సెక్యూరిటీ మీద ప్రధానమంత్రి ముందు లీడ్ తీసుకుని అపోజిషన్ పార్టీలతో అందరితో కలిసి ఆ పర్టికులర్ ఇష్యూని ఎలా అడ్రస్ చేయాలో మాట్లాడకుండా తప్పించుకు తిరుగుతున్న విధానం, ఆపరేషన్ సింధూర్ని స్వార్థం కోసం మార్కెటింగ్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ రాజ్యాంగం అండ్ ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అలాంటి వాళ్ళకి బీఆర్ గవాయ్ గారు లాంటి మాట్లాడనివ్వండి, లేకపోతే అపోజిషన్ పార్టీలకు సంబంధించినటువంటి ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం గురించి, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని గురించి క్లియర్గా ఉన్నట్టు మాట్లాడి రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చాటే ప్రయత్నం చేసిన ప్రతిసారి
అలాంటి వాళ్ళని అర్బన్ నక్సల్స్ గాను లేకపోతే విదేశీ శక్తులతో చేతులు కలిపారని ఒక ముద్రేసి బీజేపీ మూర్ఖత్వంగా దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుంది తప్ప బీజేపీ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు చేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ద్వారా వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి ఆ రాజ్యాంగాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి నాట్ యాక్సెప్టబుల్. థ్యాంక్ యూ.